భారత రాజ్యసభలో భారతదేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తూ ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అలాగే ఇతర దళిత సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే చాలా అవహేళనకరంగా, అవమానకరంగా అంబేద్కర్ గారిని అవమానించడం అంటే భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించడంగా మేము ఫీల్ అవుతున్నాము. దానికనే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకనంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడం అంటే వాళ్ళకి మనువాద రాజ్యాంగం మీద ప్రేమ ఉంది కాబట్టి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి బీజేపీ మినిస్టరు అమిత్ షా గారు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా కానీ జాతి ప్రజలకి, భారతదేశ ప్రజలకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా ఈరోజు జాతిని అవమానించాడు కాబట్టి, అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అట్రాసిటీస్ కేసు అమిత్ షా గారి మీద నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దళిత జాతి విముక్తి ప్రదాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ జాతికి, భారతదేశ జాతికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా అంబేద్కర్ని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి అమిత్ షా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఆయన మంత్రి పదవి నుంచి ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పి ఇక్కడ సమావేశం అవటం జరిగింది. మనువాద భావజాలంతో, మతోన్మాద భావజాలంతో, కులాన్మాద భావజాలంతో ఈ బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీ ఈరోజు దళితుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని కించపరుస్తూ అంబేద్కర్ అంటే మీరు అంబేద్కర్ని కాదు దేవుణ్ణి పూజించండి, మీకు విముక్తి కలుగుతుందని చెప్పి దుర్మార్గంగా మాట్లాడినటువంటి అమిత్ షా మాటల్ని ఖండిస్తూ వెంటనే అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ